ఛీ, ఇప్పుడు నేను పోతే మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏమో, మళ్ళీ మా బావని ఎప్పుడు చూస్తానో ఏమో. ఇప్పట్లో అయితే హాలిడేస్ లేవు, మళ్ళా సమ్మర్ హాలిడేస్ ఆక నేను ఖర్చుడు కుదరదు. ఆలోపు మా బావ ఎవరినైనా ఇష్టపడి ప్రపోజ్ చేసిన అనుకో, ఆ అమ్మాయి కూడా ఓకే చెప్తే కథం ఇక. అసలే మా బావకు నేను తప్ప అందరంటే ఇష్టం. అయిపోయి మా బావ నాకు దక్కడిగా. అమ్మయ్య, గణేష్ గానికి ఏదో ఒకటి చెప్పి బయటికి పంపించిన. ఇక స్వాతికి కూడా ఉన్న ముచ్చట చెప్పి వంతోడు మాట్లాడానాలే. ఇది ఏం చెప్తాందో ఏమో. స్వాతి స్వాతి స్వాతి, ఏమైంది అత్తమ్మ? ఏంది ఏమో బీరుపై కూర్చున్నావు? ఏం లేదు అత్తమ్మ. నీకు ముచ్చట చెప్పాలనే. ఏం చెప్పక అత్తమ్మ, నువ్వేం చెప్తావో నాకు బాగా తెలుసుది. ఏం నువ్వు ఎక్కడికి ఓకే ఇన్నే ఉండు, బావతో మాట్లాడి నేను పెళ్లికి ఒప్పిస్తా అని అంటావు. నేను ముందే చెప్పినా కదా అత్తమ్మ, బావకి ఇష్టం లేదే నేను పెళ్లి చేసుకోనని. ఇంకెందుకు బలవంతంగా పెళ్లి చేయడానికి చూస్తావు? ఏమద్దు అత్తమ్మ. ఇహే అది కాదే, నీ బాధ నువ్వేనా? నేను చెప్పేది విను. గణేష్ గానికి అడిగి పోయి ఓ ముచ్చట చెప్పిన. ఏమని చెప్పినా తెలుసా? స్వాతి ఎవరినో లవ్ చేసిందట్రా, పాపం వాళ్ళ బాబు చెప్పడానికి భయపడుతుంది, నాతో నేర్చుకుంటూ చెప్పింది. ఏడ్చి అది ఏటో పోయింది ఇంట్లోకి వెళ్ళి, అది పొద్దున పోయింది, ఇంతవరకు రాలేదు. రోజు పోయి వెతుకుపో ఎక్కడుందో ఏమో అని అంటే వాడు వెతకడానికి వచ్చిండే నీకోసం. అగో గట్లెందుకు చెప్పినావు అత్తమ్మ? అయినా నేనెవరిని లవ్ చేస్తున్నాని బావతో ఎందుకు అవద్దని చెప్పినావు? నేను ముందే చెప్పినా కదా అత్తమ్మ, బావం తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని. ఓసి పిచ్చిదానా, గట్ల మాట్లాడుతానేవేందే? ఇట్లా చెప్తేనే కదా వాడు నీ కోసం వెతుక్కుంటూ వచ్చేది, నీ మనసులో ఉన్న బాధ తెలిసేది. ఏ ఊకో అత్తమ్మ, అయినా గణేష్ బావ నా కోసం ఎందుకు వెతుక్కుంటూ వస్తాడు చెప్పు? ఎందుకు రాడే? ఎందుకు రాడు? వాడి కోసం చచ్చేంత ప్రేమ నీకున్నప్పుడు నీ కోసం నిన్ను వెతికేంత ప్రేమ వాడికి కూడా ఉంది. ఖచ్చితంగా వస్తాడని నా నమ్మకం. ఏమో అత్తమ్మ, బావ నా కోసం వస్తాడన్న నమ్మకం నాకు లేదు. మళ్ళీ నేను చెప్పేది ఓపిక వింటాడన్న నమ్మకం అస్సలు లేదు. ఏమో అత్తమ్మ, నువ్వు చెప్పింది నమ్మే బావ ఎవరిని లవ్ చేస్తున్నావు నన్ను కొట్టినా కొడతాడు. అంత కోపం నీ కొడుకే. ఏ ఊకవే, వాడెందుకు కొడతాడే నిన్ను? వాడేమట్లా కొట్టేటోడు కాదు. వానికి అర్థమయ్యేటట్టు అన్ని నిదానంగా చెప్పి పంపిన. నువ్వు పోవే, గా ఊరవతల చెట్టు కింద కూసోపో ఏడు మొహం పెట్టి. అప్పుడు వాడు వెతుక్కుంటా రాగానే నీ మనసులో ఉన్న ప్రేమ అంతా చెప్పే వాడు అర్థం చేసుకుంటాడు, నిన్ను కూడా ప్రేమిస్తాడు. పోవే జల్లి. ఏమో అత్తమ్మ, ఇదంతా అయ్యే పని లాగలేదు. ఏ పోవే అంటే ఏదేదో చెప్తావేందే నీకు నువ్వే పో. పెద్దమ్మ అత్తమ్మ, పెద్దోళ్ళు ఏదైనా చెప్తే అర్థం చేసుకోరు. ఏందో ఏమో. అమ్మయ్య, వీళ్ళిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని పెళ్లి ఒప్పుకుంటే నాకు అంతే చాలు. ఇక మెల్లగా మా అన్నను ఒప్పియాలి. మా అన్నగాడంటే ఒప్పుకుంటాడు కానీ మా వదిననే మెల్లగా గోకాలే.